అండి విజయవాడకి ఎప్పుడు వర్షాకాలంలో ఎప్పుడైనా సరే మొత్తం ఆ వరద కృష్ణ అటువైపు అంతాను కృష్ణ లంక అంతా మునిగిపోవటం అదంతాను నేను చిన్నప్పుడు చదువుకున్నాను అక్కడ నాకు తెలుసు. అయితే ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నది, మొత్తం విజయవాడ అంతా మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది అని, సరే చంద్రబాబు గారి ఇల్లు కూడా మునిగిపోయింది అని మొత్తం వార్తలు వస్తున్నాయి. అక్కడ మొత్తం మట్టి లారీలతో తీసుకొచ్చి వేస్తున్నారు, పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి వేస్తున్నారు. అక్కడ వరద నీళ్ళన్నీ కూడా గండి కొట్టి వేరే చోటకి పంపిస్తున్నారు, మోటార్లతో తీసుకొస్తున్నారు, మోటార్లతో వాళ్ళు నీళ్లు తోడి పోస్తున్నారు. అధికారులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు అని మనం వార్తల్లో వింటున్నాం. బాగానే ఉంది. అసలు ఇక్కడ ఈ చంద్రబాబు గారి కరకట్ట హౌస్ కావచ్చు, లేకపోతే అమరావతి రాజధాని కావచ్చు, ఇవి కూడా రెండు కూడాను ఏదైతే అత్యంత ప్రమాదకరమైన నీటితో కూడిన ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయో వాటి ఎంబడే ఎందుకు చంద్రబాబు గారు వెళ్తారు అనేది మనకు ఎప్పుడు అర్థం కాదు. ఎందుకంటే ఈ కరకట్ట ఇల్లు ఇవాళ ఈ విధంగా ఇట్లా మునిగిపోవటం అనేది కాదు. ఎందుకంటే 7,20,000 క్యూసెక్కుల నీళ్లు కృష్ణా నదిలోకి వచ్చినాయని వార్తలు వస్తున్నాయి. ఇంకా కనుక ఈ ఉధృతం కనుక ఇంకా కొంచెం పెరిగితే కనుక ఇంటి దాకా లోపలికి కూడా వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. సరే, అయితే లోగడ 2019లో మనం గుర్తు చేసుకుంటే ఇట్లాగే చాలా ఉధృతంగా నీరు వచ్చింది. చంద్రబాబు గారి ఇల్లంతా కూడా ఇల్లంతా కూడా తడిసిపోయింది, ఇంట్లో బాగా బయటకు వచ్చినాయి నీళ్లు బయట దాకా అని. కొంతమంది ఏం చెప్పారంటే గెస్ట్ హౌస్ దాకా వచ్చినాయి. గెస్ట్ హౌస్ కాదండి, ఏదో అవుట్ హౌస్ దాకా వచ్చినాయి, మీ లోపలికి రాలేదు అని కొంత ప్రచారం చేశారు కొంతమంది. తర్వాత లోకేష్ ట్విట్టర్లో ఏం బాధపడ్డాడంటే పాపం ఆయన చంద్రబాబు గారి ఇంట్లో వరద నీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలు రాత్రులు ఎలా కుట్రలు పన్నారో చూడండి. అంటే ఆయన అక్కడ ఏం చేశాడంటే బ్యారేజీలో కృష్ణా బ్యారేజ్ ఉంటుంది కదా, దానిలో ఒక పడవ కొట్టుకుపోతూ మునిగిపోయి కనిపిస్తుంది అనమాట. అది పడవని సర్కిల్ చేసి ఆ ఫోటో ఒకటేసి ఎలా చేశారో చూడండి, ఎలా కుట్రలు పన్నారో చూడండి. వైసీపీ నేతలు రాత్రి పగళ్ళు కుట్రలు పన్నుతున్నారు. వాళ్ళు బ్యారేజ్ గేట్లకి అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటికి వచ్చి కొట్టుకొచ్చినది ఈ పడవేను. కాబట్టి ఏంటంటే ఈ పడవల సాయంతో ఈ నీళ్ళన్నింటినీ కూడాను ఆయన కరకట్ట హౌస్లోకి వెళ్ళి పంపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని పాపం బాధపడి వాపోయి ట్వీట్ చేశాడు ఆగస్టు 16వ తారీఖున 2019లో. కానీ ఇప్పుడు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు, అలాంటి పరిస్థితి కూడా లేదు. కానీ శోచనీయమైన విషయం ఏంటంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉధృతంగా వచ్చింది. అప్పుడు ఏదో మట్టి పోస్తున్నారు, రాళ్ళు పోస్తున్నారు, లేకపోతే చీఫ్ మినిస్టర్ తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది అనుకోండి. అందులో చంద్రబాబు నాయుడు గారు మజాక. అయితే ఏదో చేసేస్తారు అధికారులు, వాళ్ళే రాత్రి పగళ్ళు వాళ్ళు నైట్ డ్యూటీలు వేసేసుకుని కొంతమంది గ్రూపులుగా చేసేస్తారు. అక్కడ ఇంటికి ఎలాంటి ఇది లేకుండా ప్రమాదం రాకుండా. కానీ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేడు. పడవల అక్కడ అడ్డం పెట్టలేదు, 3-4 గేట్ల దగ్గర అడ్డు పెట్టలేదు. పోనీ పడవలు కూడా లేవు, పడవలు పోనీ ఏవైనా ఉన్నాయని. కానీ కూడా ఆ పడవలు కూడా అవి లేకుండానే ఇంటి దగ్గరికి నీళ్ళు వచ్చినాయి అని ఫోటోలన్నీ పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఇంటికి ఆల్మోస్ట్ దగ్గర తాకుతున్నట్టుగాను వీడియోలు చూపిస్తున్నారు వార్తల్లో. కాబట్టి ఏంటంటే మరి ఇట్లాంటి పరిస్థితి సంభవించినప్పుడు మరి ఎవరిని మరి జగన్మోహన్ రెడ్డి మరి ప్రభుత్వంలో లేడు కాబట్టి ఆయన్ని మనం నింద వేయలేము. కానీ ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇంకా ఎవరన్నా ఉన్నారా? పోనీ ఎవరన్నా గూఢచారులు, అవతల పార్టీకి చెందిన గూఢచారులు అట్లా చేస్తున్నారు, అది కూడా చూడాల్సిన పరిస్థితి ఉన్నదనమాట. కాబట్టి అట్లాంటివి కూడాను రూల్ అవుట్ చేయలేము అనమాట. కాబట్టి ఇవన్నీ కూడాను చంద్రబాబు గారు కావచ్చు, ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇవన్నీ ఇట్లాంటివి పడవలుగా లేవు కదా ఈసారి, ఇంకా ఎవరన్నా నీళ్లు పంపిస్తున్నారేమో అక్కడి నుంచి ఇక్కడికి అని ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అయితే
అసలు నన్ను అడిగితే ఒకటే ఒకటి దీనికి బెస్ట్ విషయం ఏంటంటే మొత్తం కృష్ణలంకకి మొత్తం ఎంత కృష్ణలంక అది రీటైనింగ్ వాళ్ళు ఎలా కట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కంప్లీట్గా ఎంత సేఫ్గా వాళ్ళందరినీ పెట్టాడో 80,000 కుటుంబాల వాళ్ళని. అట్లాగే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళేదో పేదవాళ్ళు అయినంత మాత్రాన సరే వీళ్ళు కూడా మరి మనుషులే కదండి. అక్కడ పాపం గోకరాజు రంగరాజు గారి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అక్కడ ఆయన సత్యనారాయణ రాజు గారు మంతెన సత్యనారాయణ గారి హాస్పిటల్స్ ఆయన కుటీరాలు అవన్నీ ఉన్నాయి. ఈ కుటీరాలను పేరే కానీ నేను వెళ్ళని చూశాను కానివ్వండి, పెద్ద పెద్ద భవంతులు అవన్నీ ఉంటాయన్నమాట. సరే, అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారి పక్కన వాళ్ళ పార్టీ నాయకుడిది ఇంకొక గెస్ట్ హౌస్ ఉంది. ఇవన్నీ కూడాను వీటన్నిటిని కూడా ముంపు నుంచి బయటపడాలి అంటే ఒకటి రీటైనింగ్ వాళ్ళు కట్టేసి చేయాలి చంద్రబాబు గారు చక్కగా. ఎందుకంటే అక్కడ అది ఆ కృష్ణా నది అక్కడ రీటైనింగ్ వాళ్ళు ఎలా కట్టారో దాని మోడల్లోనే ఇక్కడ కూడా ఒక రీటైనింగ్ వాళ్ళు కట్టేసేస్తే చక్కగా. ఎందుకంటే అవన్నీ కూడా ఏముందిలేండి, ఏదో అక్రమ కట్టడాలు అంటారు కానీ వాళ్ళు ఇవన్నీ సక్రమంగా చేసేస్తే మొత్తం మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి అన్నీ సక్రమంగా చేసి అంతా కూడా కోర్టులో వేస్తే ఏముంది, కోర్టులు కూడాను వాళ్ళు కూడాను ఎటు స్టే ఇచ్చారు, వాళ్ళని ఏం చేయొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. కానీ ఇప్పుడు కోర్టులు మరి చక్కటి తీర్పు చెప్పేస్తే ఆల్రెడీ పెద్ద భవనాలు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఇళ్ళు తీసేస్తే పెద్ద సమస్యలు వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవద్దు అని కోర్టులు కూడా తీర్పు ఇచ్చేస్తాయి. కాబట్టి ఏంటంటే ఆ తీర్పును పట్టుకుని మనం దాన్ని బేస్ చేసుకుని చక్కగా ఒక రీటైనింగ్ వాళ్ళు ఎంత పొడుగైతే ఎంత ఎత్తైతే ఉన్నదో అంతకంటే ఎత్తుగాను ఒక రీటైనింగ్ వాళ్ళని కట్టేసేస్తే అసలు పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుందని నా ఉద్దేశం. అందుకని ఈ 5 సంవత్సరాల్లో పనిలో పని చంద్రబాబు గారు ఆ పని చేస్తే చంద్రబాబు గారితో పాటు ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడాను చక్కగా ఆనందిస్తారు. వాళ్ళు కూడాను ఎప్పుడు కూడాను చంద్రబాబు గారిని చక్కగా తలుచుకుంటూ ఉంటారనమాట. ఆయన ఒక పుణ్యాత్ముడు, చక్కగా చేశాడు ఆయన. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఇవన్నీ మనం ఇళ్ళు వాకిళ్ళు సమకూర్చుకున్నాము, స్థలాలు సమకూర్చుకున్నాము. కాబట్టి ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్రమం అని గొడవ పెట్టాడు. అయితే ఆ గొడవని తట్టుకోలేక కోర్టులకు వెళ్ళిపోతే పాపం ఏదో కోర్టులు న్యాయదేవతలు చక్కగా, కోర్టు అనే న్యాయదేవత అంటే మనుషులను అంటలేదండి నేను, వాళ్ళందరూ కూడాను మనకు న్యాయం చేకూర్చారు. జగన్మోహన్ రెడ్డి ఇటువైపు చూడకుండా చేసేసారు. కాబట్టి ఇట్లాంటివి ఏవో చేస్తే ఒక రీటైనింగ్ వాళ్ళు చేస్తే మాటమాటికి ఎందుకంటే ప్రభుత్వం ఒకళ్ళ చేతుల్లోనే ఉండదు కాబట్టి ఈసారి నెక్స్ట్ టైము ఎవరి చేతిలోకి వెళ్తుందో తెలియదు. కాబట్టి ఏంటంటే అప్పుడు బై ద టైం అవన్నీ కూడా రెడీ చేసేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి చంద్రబాబు గారికి చాలా మంచి అవకాశం వచ్చింది. అమరావతి ఇప్పుడు జరుగుతుందో లేదో మరి మనకు అనుమానమే, కానీ ఇది రీటైనింగ్ వాల్ 2 ఇది కూడా చేసేసి ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.